శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సో ఈ రోజు మనం 100వ ఎపిసోడ్ లో ఉన్నామండి. అవును చూడండి, అప్పుడే 100 రోజులు అయిపోయింది, గడిచిపోయింది. అయ్యో. ఈ రోజు అంటే 100 మంది మహానుభావుల గురించి చెప్పుకున్నాం మనం. 100 మంది జీవితాల గురించి దాంట్లో అందరూ ఉన్నారు. మన జీవితం ధన్యమైంది నా దృష్టిలో. ఇంచేదంటే వాళ్ళ గురించి చెప్పుకోవటంలో మనం చాలా నేర్చుకున్నాం. కరెక్ట్. ఎందుకంటే చాలా మంది, మరి ఎంతమంది తెలుసుకున్నారో తెలియదు కానీ నేను మాత్రం చాలా నేర్చుకున్నాను. మీకు కూడా తెలిసే ఉంటుంది కొన్ని అనుభవాలు మనకి గుణపాఠాలు. కరెక్ట్, నో డౌట్. మరి 100వ ఎపిసోడ్ కాబట్టి ఈ రోజు మనం స్పెషల్ గా సిల్క్ స్మిత గురించి చెప్పుకుందాం. అంటే ఈ సిల్క్ స్మిత అనగానే ఏం గుర్తుకొస్తుందంటే, సావిత్రి నుంచి సిల్క్ స్మిత దాకా వంచనకు వంచనకు గురైన వాళ్ళే అని ఒక ఇది అనిపిస్తుందండి నాకు. ఆ సినిమా చూస్తున్నప్పుడు అండి నేషనల్ అవార్డు వచ్చింది. అవునవును, విద్యాబాలన్ గారు. ఇంత పెయిన్, ఇంత ట్రావెల్, అయ్యో, మనకి స్క్రీన్ మీద కనిపించటం వేరండి. బయట ఉండే ఆ పరిస్థితులు అవి గాని అసలు ఏ స్థాయి నుంచి వచ్చిందంటేనండి ఆవిడ అదే అసలు అన్ఇమాజినబుల్ అనమాట ఆవిడ. కరెక్ట్. అంటే ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారండి వాళ్ళు. కరెక్ట్. ఆ స్థాయినంతా ఎవరో ఒకడు పట్టుకుపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయండి. అవును, వాళ్ళు సాధించింది, కష్టపడి సంపాదించింది మొత్తం ఎవరికో అర్పించడానికి వీళ్ళు జీవితాలందరినీ త్యాగం చేసి కుటుంబాలందరినీ వదిలేసి వచ్చి ఇండస్ట్రీలో పడిగాపులు పడి ప్రతి చోట మోసమే కదా. మోసపోవటమే కదా. వంచన అందులో సందేహం. అదే ఏమండి ఈవిడ. కానీ ఆ రోజుల్లో జయమాలిని గారు కావచ్చు, జ్యోతిలక్ష్మి గారు, లేకపోతే వీళ్ళు గాని, జ్యోతిలక్ష్మి, డిస్కో శాంతి, సినిమాలు, అనురాధ, వీళ్ళు ఉన్నారంటే సినిమాకి వెళ్ళిన వీళ్ళని డామినేట్ చేసింది స్మిత. కరెక్ట్. వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళంతటా వాళ్లే చెప్పారు రైట్ స్మిత మాకంటే గొప్పది, మమ్మల్ని వెనక్కి తోసేసింది అని డిస్కో శాంతి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమండి వాళ్ళు ఇవ్వకపోయినా డిస్కో శాంతి మాత్రం చెప్పింది బాగా. ఒక 2-3 చెప్పారు డిస్కో శాంతి. కానీ ఆవిడ అలా అవ్వాల్సింది కాదని చెప్పి చాలా మంది వాళ్లే బాధపడారు. సిల్క్ స్మిత, ఆవిడ బాడీ సిల్క్, ఆవిడ చూపు సిల్క్. ఏమండి ఆవిడ మొత్తం ఏం చేసినా సిల్కే. అలా జారిపోతూ ఉంటారు అనమాట. ఆ ఎవడ పోస్టర్ అయితే చూస్తే అలా ఇదే చూస్తూ ఉండిపోతారో అలాంటి పేరు సంపాదించుకున్న నటి ఈవిడ. ఇంకో విషయం ఏంటంటే, టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్తో సహా పోటీ పడి వాళ్ళతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న స్మిత మన ఆంధ్ర ఆడపడుచు. ఏమండి నెల్లూరు జిల్లాలో శ్రీరామ్మూర్తి, నరసమ్మ అనే దంపతులకు పుట్టింది ఈవిడ. పుట్టిన తర్వాత వాళ్ళు చాలా అతిపేద కుటుంబం, పని చేసుకుంటే తప్ప గడవలేని కుటుంబం, పోషించడం కూడా కష్టం. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఒక తమ్ముడు కూడా, మగబిడ్డ కూడా పుట్టాడు. మగబిడ్డని సాకగలరు కానీ ఆడపిల్లని సాకలేమనే దుస్థితికి వచ్చేసారు. ఇంచేదంటే ఆడపిల్లని చూసుకోవాలి ఎక్కువ. ఈ మగపిల్లలు వెనకాలైతే తీసుకెళ్ళిపోవచ్చు కూలికి, ఏ కూలి పనులకు వెళ్ళినా కూడా అలా తీసుకెళ్ళిపోయి, ఇద్దరిని తీసుకెళ్ళడం కష్టమైపోయి ఒక బిడ్డని ఏం చేశారంటే, ఏలూరులో దెందులూరు అని ఉంది ఇక్కడ, ఆ దగ్గర వాళ్ళ పెద్దమ్మ ఎవరో ఉంటేను అన్నపూర్ణమ్మని ఆవిడ దగ్గర పంపించేశారు. ఆడపిల్లని చూసుకోలేవని ఇలా కట్టుకుని వెళ్తారు చూసారా కూలికి వెళ్ళినప్పుడు. అలాంటి ఫ్యామిలీ అనమాట. వడ్లపాటి విజయలక్ష్మి ఒరిజినల్ పేరు, ఈ అమ్మాయి పేరు. ఏమండి ఆ పెద్దమ్మ దగ్గర పెరిగిన తర్వాత ఏం చేశారంటే 14 ఏడు వచ్చింది, ఇదైపోయిన తర్వాత ఇక వదిలించుకుందామని చెప్పేసి వాళ్ళు ఆడపిల్లని వదిలించుకోవాలని అనుకుంటారు ఆ టైంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఒక సంబంధం చూసి ఒక ఏజ్ ఎక్కువ వాడికి ఇచ్చేసి పెళ్లి చేశారు. ఏజ్ ఎక్కువ వయసుది. ఇక అక్కడ వాళ్ళ అత్తమామలు పెట్టే హింసలు భరించలేక, వాళ్ళు భర్త పెట్టే టార్చర్ భరించలేక, ఈవిడ కొంచెం నల్లగా ఇదిగా ఉండేదిలేండి పుట్టినప్పుడు. అంటే ఇక్కడికి వచ్చాక సామంతాయి అయింది, అక్కడికి వచ్చాక ఇంకా కొంచెం ఇదిగా హార్డ్గా ఉండేది. ఏమండి అంటే
పెద్ద అట్రాక్షన్ ఉండేది కాదు, చూస్తే చిరాకు పడేంత ఇదిగా ఉండేది. ఇలాగా వాళ్ళు అంతే వీళ్ళు అంతే. ఇలాగ వచ్చేప్పుడు ఆ ఇంట్లో నరకయాతన అనుభవించేసింది భర్త పెళ్ళైన తర్వాత. అది తెంచేసుకుని ఇక తన పద్దంతో చెప్పుకోవడానికి మళ్ళీ పెద్దమ్మ దగ్గరికి వచ్చేసింది. ఎవరైతే పెంచారో ఆవిడ దగ్గరికి వచ్చేసింది. ఆవిడ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక ఎక్కడే ఉండిపోయింది, వదిలించి వచ్చేసింది. ఇక్కడ వీటితో సంబంధం లేదు, వదిలించి వచ్చేసింది. వదిలించి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఆ టైప్ క్యారెక్టర్ కాబట్టి వదిలించుకుందామని అనుకుంటారు వాళ్ళు, బర్త్డేని అనుకోరు. ఆ టైప్ ఆఫ్ మనుషులు ఏంటంటేనండి, ప్రెస్టేజ్ ఏం లేదు, పోతే పోయింది అనుకుంటారు వాళ్ళు. ఇంకో పెళ్లి చేసేసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. పైగా ఈవిడంటే కూడా పెద్ద ఇదే లేదు, ఏదో అవసరానికి చేసుకున్నారు తప్ప అవసరం పెళ్ళిళ్ళు ఇవ్వండి అంటే సైకాలజీ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈవిడికి అన్నపూర్ణమ్మ గారికి కొంచెం ఈ నాటకాలు ఈ నటన కొంచెం ఇదిగా ఉండాలి అని చెప్పేసి ఒక ఆశ ఉంది. అది ఈవిడికి కూడా అబ్బింది, అందుకనే ఈవిడ పెట్టుకుంది, లేదని పెట్టుకునేది కాదు. ఎవరో చెప్పారు, గుంటూరు జిల్లా తాడికొండలో ఎక్కడో షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి, మీ అమ్మాయిని అక్కడ చూపిస్తే ఎవరన్నా వేషం ఇస్తారని చెప్పేసి ఎవరో చెప్పారు. చెప్పిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే మొట్టమొదటి సర్దుకుని తాడికొండ వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండేది ఈవిడ ఏలూరులో, తాడికొండ వెళ్ళిపోయి అక్కడ మకాం పెట్టింది. ఇక్కడ ఎవరు పెట్టిన తర్వాత షూటింగ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ భూదేవి అనే పేరుతోటి సుగం బాబు అనే డైరెక్టర్ పేరు సుగం బాబు, భూదేవి అనే సినిమా తీస్తున్నాడు. అక్కడ తీస్తుంటే న్యాచురల్గా వెళ్తారు కదా, వెళ్ళి డైరెక్టర్ నమస్కారం పెట్టి మా అమ్మాయి వేషం ఉండాలి ఇలా చూశాడు. చూసేటప్పటికి అసలు ఏముందని ఈ అమ్మాయిలోను, పెదాలు ఇది నల్లగా మొద్దులాగా ఉంది, బండ్ల ఫేసు. ఇదివరకు అంతే కదా, అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవాడు కదా పిల్లలు. అంటే వీళ్ళు యాక్ట్ చేయించాలని చెప్పి బొద్దుగా తీసుకెళ్ళింది. ఆ బొద్దుగా ఉండేటప్పుడు అతనికి నచ్చలా. డైరెక్ట్ చూశాడు, కింద నుంచి పైదాకా చూశాడు. మనం డైరెక్టర్ చూస్తారు కదా, ఆ లుక్స్ ఎలా ఉంటాయి, ఏమేం ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఏం మైనస్ పాయింట్ ఉంటారు కదా. కానీ మనసులో అనుకున్నాడు, ఆవిడకి చెప్పకూడదు కదా, మనసులో కూడా ఇంత మొద్దుగా ఉంది, మొద్దులాగా, అసలు ఏం పనికి వస్తుంది, యాక్టింగ్ ఏమైనా వచ్చమ్మా అని అడిగాడు. లేదండి మీరు చెప్తే ఏం చెప్తే చేస్తాడు అంది. ఇలాగే చెప్తారు వీళ్ళు, ఇది చెప్తే చేస్తాండి అది. ఆహా అని ఒకసారి తనలో తనే అనుకుని, సరేనమ్మా ఇప్పుడు ఏం లేదు, ఏదైనా ఉంటే మీరు అడ్రస్ ఇచ్చేళ్ళండి, నేను కవర్ చేస్తాను అని వెళ్ళాడు. అడ్రస్ ఇచ్చేళ్ళండి అంటే ఆయన ఈ అన్నపూర్ణమ్మ ఏం ఆలోచించిందంటే, అసలు అనుభవం ఏమన్నా ఉందా అని అడిగాడు కదా, ఇప్పుడు ఈ కూతుర్ని ఇక్కడే పెట్టేసి 2 రోజులు ఈ షూటింగ్ చూస్తుంటే అసలు ఆ యాక్టింగ్ ఎలా చేస్తారో చూసేస్తే అనుభవం వస్తుంది కదా అనుకుని, ఆ 3 రోజులు ఆవిడలో నాకు మకాం పెట్టింది. పెట్టి రోజు షూటింగ్ వస్తుంది, నమస్కారం డైరెక్టర్కి. ఏంటి ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. మళ్ళీ 2 రోజులు చూసిన తర్వాత ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది ఎవరికైనా, ఏదన్నా పాపం తిరుగుతున్నారు అని. ఆయనకు కూడా ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది, సుగం బాబు అనే అతనికి సాఫ్ట్ కార్నర్ వచ్చింది. వచ్చిన తర్వాత మూడో రోజుని సరేనమ్మా సార్ ఏదన్నా సార్ ఇప్పుడు బాగా చేస్తారు సార్, చూసింది 3 రోజులు మీరు చేస్తుంటే చూస్తుంది సార్, మీరే గురువు సార్, మీరే ఏదన్నా దారి చూపించాలి సార్ అంటూ బతిమాలారు డైరెక్టర్. చేసిన తర్వాత కొంచెం తగ్గాడు ఆయన. సరే ఏదోటి చేద్దాం పోనీ అని చెప్పి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాడు ఆయన, ఒక వ్యాంపిష్ క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ వ్యాంపిష్ ఒక చిన్న బిట్టు, ఒక ఎక్కువ లెంగ్త్ కాదు, ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ వ్యాంపిష్ లాగా క్రియేట్ చేసి యాక్ట్ చేయించాడు. యాక్ట్ చేయించిన తర్వాత చాలా దయ చూపించారండి, మీరు అవకాశం ఇచ్చారు, మీరే మా గురువు, మీరే ఇది అంటూ పొగిడారు. పొగిడితే అలా కాదమ్మా, ఇప్పుడు ఏదో మేము అవుట్డోర్ వచ్చాం కాబట్టి మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ సరిపోయింది, యాక్టింగ్ చేయాలి అని ఆ ఉద్దేశం ఉంటే, నటి కావాలనుకుంటే ఇలా కాదమ్మా, ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్కి వెళ్ళి కనపడి వేషాలు ఆడటం కాదు, మీరు మెడ్రాస్లో ఇప్పుడు బేస్ మెడ్రాస్ కాబట్టి చిత్ర పరిశ్రమ అక్కడ ఉంది కాబట్టి మెడ్రాస్ వచ్చి అక్కడ కృషి చేస్తే 10 మందిని కలిస్తే ఎవరో ఒకరు పిలుస్తారమ్మా, అప్పుడు మనం ఈ లోపల మీరు
ఏమేమి తెలుసుకోవాలో, ఈ నటనలో ఏమేమి మెళుకువలు ఉన్నాయో అన్నీ తెలుసుకుని మెడ్రాస్లో ఉంటే అక్కడ మీకు ఎవరన్నా పిలుస్తారని చెప్పి ఆయన వాళ్ళ సలహా ఇచ్చాడు, సుగమబాబు సలహా ఇచ్చాడు. సరే ఇంకేముంది, అది చెప్పడమే ఆలస్యం. ఎలాగైనా ఈవిడ యాంబిషన్ అదే, ఎలాగైనా ఈవిడ్ని ఏదో చేసేయాలి. ఈ పిల్ల ఇప్పుడు ఆవిడ ఆవలేదు కదా, ఒక ఆయుధంలాగా ఉపయోగపడింది ఈ అమ్మాయి విజయలక్ష్మి. ఈ అమ్మాయి పేరు విజయమాల అని పేరు పెట్టింది. అక్కడ విజయమాల అని పేరు పెట్టి మెడ్రాస్ తీసుకెళ్ళింది. అంటే విజయలక్ష్మి మొత్తం కట్ చేసేసింది. అదేలే, కట్ చేసి తెలివితేటలు చూడండి వీళ్ళకి, మొత్తం ఏమే రింగ్ మాస్టర్ అంటే విజయమాల పేరు పెట్టి అక్కడికి అక్కడ తీసుకెళ్ళి ఏం చేశారు, ఫస్ట్ వీళ్ళకి ఆశ్రయం దొరకాలి కదా. ఛాయాదేవి దగ్గర టచ్అప్ ఇది కావాలి, అక్కడ చేర్చింది. ఓకే, అక్కడే ఉంటూ ఛాయాదేవి వెనకాల ట్రే పట్టుకుంటారు కదండి, టచ్అప్ లేడీ కింద ఆడాళ్ళని పెట్టుకుంటారు జనరల్గా ఎవరిని వస్తే. అక్కడ చేరింది. అక్కడ చేరితే దీని ఉద్దేశం ఏంటి, ఏ సినిమా కన్నా వెళ్తే ఎక్కడైనా ఛాన్సులు దొరుకుతాయి, ప్లస్ నటీనటులు చూడొచ్చు, యాక్టింగ్ తెలుసుకోవచ్చు, ఏమండి, తర్వాత ఛాన్సులు అడగొచ్చు అక్కడికి వెళ్తే, ఈవిడితో పాటు వెళ్తే. అలా జరుగుతున్నప్పుడు ఏం చేశాడంటే, వీడు మహారథి కొడుకు, మన మహారథి గారి కొడుకు వరప్రసాద్ ఉన్నాడుగా, చిట్టిబాబు, చిట్టి ఆడదంటే అలసాన సినిమా పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే అక్కడ పటాపటి జయలక్ష్మి పక్కన ఇద్దరు అమ్మాయిలు కావాలి. ఈ అమ్మాయిని చూశాడు ఛాయాదేవి వెనకాల. ఈ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి ఏదో బాగానే ఉంది అప్పుడే అనుకున్నాడు. ఆ అమ్మాయిని చూసుకుని ఛాయాదేవితో చెప్పాడు, ఈ అమ్మాయి తీసుకెళ్తూ ఇంకొక అమ్మాయి ఉంటే చెప్పు అన్నాడు ఆవిడ. సరే తనకు తెలిసిన ఎవరినో పంపించి ఇద్దరు అమ్మాయిల్ని ఈ చిట్టిబాబుతో పంపించారు. తిరుపతిలో షూటింగ్. ఆ షూటింగ్ ఫినిష్ అయిపోయింది. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఇక మామూలుగా ఈ కార్యక్రమాలు ఛాయాదేవి వెనకాలే ట్రే పట్టుకుని ఇచ్చేస్తా ఉంది ఆవిడ. సో మొత్తానికి చిట్టిబాబు గారు గుర్తించారు. చిట్టిబాబు గారు గుర్తించారు అంటే ఇలా చూస్తుండగా ఇలే సెట్లో విను మేనన్ ఒక తమిళ డైరెక్టర్ ఒక ఉన్నాడండి. తమిళ డైరెక్టర్ వండి చక్రం అనే సినిమా తీస్తున్నాడు. వండి చక్రం అనే సినిమా తీస్తుంటే ఈ అమ్మాయిని చూశాడు ఈయన. ఈ అమ్మాయిలో ఏం చూశాడో మరి, సిల్క్ అనే క్యారెక్టర్ ఉందట అందులో. వండి చక్రం అనే సినిమాలో సిల్క్ అనే క్యారెక్టర్ ఉంది. సిల్క్ అనే క్యారెక్టర్కి ఈ అమ్మాయిని చూశాడు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఏమనిపించింది ఆయనకి, ఆ సెక్సీగా ఆ కళ్ళు ఇలా చూస్తుంది కదండి, ఆ కళ్ళు నచ్చినాయో ఏమిటొచ్చో, పెదాలవి నచ్చినాయి అనుకుంటా చెప్పాడు ఆయన. ఏమండి, ఆ నచ్చి తను చేయించుకోగలను అని నమ్మకం కుదిరిన తర్వాత ఆ అమ్మాయిని అడిగాడు ఛాయాదేవి గారు. అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వండి చక్రంలో యాక్ట్ చేయించాడు. అది సిల్క్ క్యారెక్టర్. బ్రహ్మాండమైన గ్లామరస్గా తయారు చేశాడు ఆ అమ్మాయిని. మేకప్ వేసిన తర్వాత చేంజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం నాజుకుతనం వచ్చేసింది ఈ అమ్మాయి, నేర్చుకుంది. ఇప్పుడు అక్కడేమో ముద్దుతనం. అవును, ఇక్కడ మెడ్రాస్ వచ్చిన తర్వాత ఛాయాదేవితో తిరుగుతుంటే వీళ్ళందరినీ చూసిన తర్వాత కొంచెం నాజుకుతనం, ఈ లాంగ్వేజ్ మారటం, మాట్లాడటం, ఇవన్నీ నేర్చుకుందండి. ఎంచేతంటే వాళ్ళకి ఇమ్మీడియట్ ఈజీగా వస్తాయి. నేర్చుకునే తాపత్రయం ఉండాలి తప్ప వాళ్ళకి. ఈ అమ్మాయి బాగా స్పీడ్గా నేర్చుకుందండి విజయలక్ష్మి. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ సినిమా తర్వాత పాపులర్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ అమ్మాయి అట్రాక్షన్ అయింది. సిల్క్ క్యారెక్టర్. అక్కడి నుంచి ఆ అమ్మాయి పేరుని ఏం మార్చాడంటే దాంట్లో సిల్క్ స్మిత, అందులో అదే పేరు కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ. ఆ వండి చక్రం అనే సినిమా టర్నింగ్ పాయింట్ అయింది ఈ అమ్మాయి జీవితానికి, స్మిత జీవితానికి. ఇక అక్కడి నుంచి ఇక వరుస ఈ అమ్మాయికి డాన్స్ కూడా రాదండి. ఏదో ఊరికే చెప్తే చేయటం తప్ప డాన్స్ కూడా రాదు. అంటే గ్రాస్ప్ చేసుకుని చేయటం తప్ప. తర్వాత ఆ పర్సనాలిటీని అలా డెవలప్ చేసుకుని నాజుకు ఇచ్చేసేసింది. సిల్క్ లాగా తయారైంది ఇప్పుడు మొత్తం. అంటే డైరెక్ట్ చెప్తారు కదండి, నువ్వు ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా అని చెప్పేసి. దానికి ఏం కావాలో వీళ్ళు జ్యూసులు గీసులు తాగించి తయారు చేస్తారు కూడా. ఈ పక్కన వచ్చిన వాళ్ళు కూడా నాజుకు తను తయారు చేస్తారు. ఇది సినిమాలో మామూలే. మనం చాలా మందిని చూస్తాం, అమ్మా నువ్వు జ్యూస్ తాగుతావా, ఇది తాగుతావా అంటూ బాగా ఇచ్చేస్తారు వాళ్ళు. అలాగా ఇక పాపులర్ అయిపోయింది వండి చక్రం క్యారెక్టర్ తోటి. ఇక తమిళ సినిమాలన్నిటి వాళ్ళు వెనకాల పడడం మొదలుపెట్టారు. మొదలుపెట్టడం ఏంటి, ఇక క్రేజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఒక డ్యాన్స్ సీక్వెన్స్తో అందులో పాట కూడా ఉంది. ఆ డ్యాన్స్ సీక్వెన్స్లు ఎక్కువ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు హీరోగా ఉన్నా కూడా ఇక స్మిత డ్యాన్స్ ఉండాల్సిందే
అని చెప్పేసి అంత స్టేజ్కి వచ్చేసింది. రజనీకాంత్ సినిమాలో స్మిత డాన్స్ ఉండాలని వాళ్ళ డైరెక్టర్స్ ఇల్లు కూడా అనేవాళ్ళు. రజనీకాంత్ కూడా క్రేజ్. తర్వాత కమల్ హాసన్ నేతి రాత్రి అమ్మ అదో పాట ఉంది కమల్ హాసన్ తోటి ఒక సినిమాలో. ఇక ఇక్కడ వరకు ఆవిడ డ్రెస్సింగ్స్ అలవాటు అయిపోయింది జనాలకి. ఆవిడ లేకపోతే పిచ్చి. పోస్టర్ చూస్తే కరెంట్ అనమాట యూత్ కి. ఆ సిల్క్ స్మిత్ పోస్టర్ చూసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు. రజనీకాంత్ ఉన్నవండి, కమల్ హాసన్ ఉన్నవండి, ఎవరున్నా సరే ముందు ఈవిడిని ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. ఇవి వచ్చేటప్పుడు ఇలాగా ఎక్స్ప్రెస్ ఇలా పెదాలతో కొరగటం ఏదో ఈ పోస్టర్స్ వేసేవాళ్ళు అండి. అట్రాక్టివ్ పోస్టర్స్ వేసేవాళ్ళు. ఆ రజనీకాంత్ కమల్ హాసన్ ఎదిరిపోయారు. ఏంటా ఏది ఇలాగా అని. అంటే ఈక్వల్ టు హీరోకి అంత క్రేజ్ వచ్చేసింది. తర్వాత ఆవిడ క్రేజ్ ఎంతవరకు వెళ్ళిందంటే రోజుకి ₹1,00,000 సాంగ్ కా లేకపోతే మొత్తం రోజుకి ₹1,00,000 సాంగ్ ఎన్ని రోజులు తీసుకుంటాను రోజు. ఓకే ఏమండి ఈ దరిద్రాన్ని నుంచి అనుభవించింది కదండి. ఒక పక్కన కూలి పని, ఒక పక్కన ఇక్కడ దరిద్రమే, ఒక పక్కన భర్త దగ్గర గృహ పెన్సులు వదిలేసుకుని రావడం. ఇప్పుడు ఈ ఒకేసారిగా ఇలా వచ్చి పట్టడంతో ఆవిడ ఏం చేసిందంటే డబ్బు కట్టలన్నీ మంచం మీద వేసేసి దుప్పట వేసేసి దాని మీద ఇలా పడుకుందండి. ఇదే ఎన్నాళ్ళు నన్ను ఆడిచ్చిందని. ఇదే దాని మీద పడుకుంది. డబ్బు కట్టల మంచం మీద వేసి పడుకుందండి. ఏమండి అప్పటి వరకు క్రేజ్ గా ఉన్న అనురాధ, జ్యోతిలక్ష్మి, జయమాలిని, డిస్కో శాంతి మొత్తం వెనక్కి వెళ్ళిపోయారు. అసలు ఎవ్వరు వాళ్ళ గురించి తలిచేవాళ్లే లేరు. వాళ్ళు అసలు ₹1,00,000 రెమ్యునరేషన్ చూసిందే లేదు ఎప్పుడు. డిస్కో శాంతి స్పెషల్ గా చెప్పింది ఆవిడ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. డిస్కో శాంతి అసలు మమ్మల్ని అందరినీ ఇదైపోయింది. సిల్క్ స్మిత అంటే అసలు ఒక అంత క్రేజ్ వచ్చేసింది. తర్వాత ఈవిడ కూడా కొంచెం రజనీ నేనంటే ఇష్టం, కమల్కి నేనంటే ఇష్టం అంటూ చెప్పడం మొదలుపెట్టింది ఒక్కోసారి అప్పుడప్పుడు. అదే వాళ్ళు హర్ట్ అయ్యారు కూడా. వాళ్ళు అంటే ఏదో నేనంటే అంత క్రేజ్ ఉందని ఇది చెప్పడం వల్ల కొంచెం ఆ గాసిప్స్ యాక్సెప్ట్ చేసేది ఆవిడ. ఎవరన్నా వచ్చారనుకోండి, అమ్మా రజనీకాంత్ మీకే ఎక్కువ పేరు ఉందమ్మా అంటే ఇలా నవ్వేది. కమల్ హాసన్ కంటే మీకే ఎక్కువ క్రేజ్ ఉందమ్మా, పోస్టర్లో మిమ్మల్ని చూస్తున్నారు చెప్తా ఉంటారు కదండి ఎవరొకళ్ళు. ఈ టైప్ ఆఫ్ ఇది సినిమాల్లో ఎక్కువ అండి మనకి. అంటే ఎవరు ఇది ఉంటే వాళ్ళు